నమస్తే, వెల్కమ్ టు యోయోటి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మైబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. సో అయితే చూసుకుంటే హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వంలో దూకుడు అయితే ముందుకెళ్తా ఉంది. ఏదైతే అక్రమంగా కట్టిన బిల్డింగ్లన్నీ కూడా కూల్స్తూ ఉంది. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? హైడ్రాను నేను మహబాద్ నియోజకవర్గ శాసనసభ్యునిగా వెల్కమ్ చేస్తున్నా. ఎందుకంటే మా మహబాద్ నియోజకవర్గంలో మా మహబాద్ మున్సిపాలిటీలోనే 29 చెరువులు కుంటలు ఉన్నాయి. ఉన్నటువంటి చెరువులు కుంటలు మొత్తం అన్యక్రాంతమై చాలా వరకు ఈకో బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈకో సిస్టమ్ డిస్టర్బ్ చేసి ఇప్పుడు మనం చూస్తున్నాం. అర్ధాంతరంగా కొండ పోతుంటే కొండ ఒలికిచ్చినట్టుగానే వర్షం పడతా ఉంది, పోతుంది, మళ్ళీ ఎండలు కొడుతున్నాయి, ఉక్కపోతాం. ఇదంతా కేవలం మనకున్నటువంటి వాతావరణ మార్పు వల్ల. సో నేనేమంటున్నానంటే మాకున్నటువంటి 29 చెరువులు కుంటలు అన్యక్రాంతమైన వాటినన్నింటిని కూడా హైడ్రా పేరుతోనే మా మహబాద్ని మాడ్రా పేరుతో ఒక పెద్ద బృహత్తమైన కార్యక్రమం తీసుకురావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు గారు కూడా వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము అనేక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే మహబాద్ నియోజకవర్గ ప్రజలకు ఒక శుభవార్త. హైదరాబాద్లో హైడ్రా లాగా మహబాద్లో మాడ్రా కూడా రాబోతుందని చెప్తా ఉన్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఈ చెరువులన్నీ కబ్జాలు చేసి అరాచకాలు అయితే జరిగాయి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఓన్లీ ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరిట. కానీ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రుల పేరిట ఎవరి ముట్టుకోవట్లేదని కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా, 2014 కంటే ముందు ఏదైతే మనకు భూమి మీద పొజిషన్లో ఉన్నారో వాళ్ళందరూ పేద ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు. వారు కష్టపడి సంపాదించుకొని కొనుక్కున్న భూమిని ఇప్పుడు బీఆర్ఎస్ ధరణి పోర్టల్ తోటి వాళ్ళ ఆ భూములని ఆక్రమించుకొని నానా రకాల చిత్రహింసలు పెడుతున్నారు. ఇది కేవలం ఇప్పుడు అన్యక్రాంతమైనటువంటి భూములను మేము అది క్రమబద్ధీకరణ చేసే ప్రక్రియలో భాగంగా ఉన్న భూములు ఎవరైతే కొన్నారో నిజంగా కూడా కబ్జాలో ఉన్నారో వాళ్ళ భూములకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దామనే మంచి లక్ష్యంతోనే మా ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు ఒక బృహత్తమైన కార్యక్రమం తీసుకురావడం జరిగింది. 2014 నుండి 23 వరకు ఆక్రమించిన భూములన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులది, బీఆర్ఎస్ ప్రభుత్వ శాసనసభ్యులది. కాబట్టి హైడ్రాతో పాటుగా అదే ఎక్కడెక్కడ భూములైతే బీఆర్ఎస్ అధికార పార్టీ నాయకులు ఎవరైతే కబ్జాలు చేసుకున్నారో భూములన్నింటినీ మేము డెఫినెట్గా ప్రభుత్వానికి ఇప్పిస్తాం, ప్రజలకు న్యాయం చేస్తాం. సార్ ఇంకోటి రుణమాఫీ విషయంలో కూడా అటు రాష్ట్రం అంతా కొంతమంది అటు ప్రతిపక్ష పార్టీలు కానీ రైతులు కానీ ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా గతంలో మనం చూసాం. సో ఏంటి సార్ మీ నియోజకవర్గ పరిస్థితి ఎట్లా ఉంది? పూర్తి స్థాయిలో అయిందంటే ఏం చెప్తారు? రైతు రుణమాఫీ అది దశల వారీగా అనేక బృహత్తరమైన చాలా సందర్భాలలో మన ప్రభుత్వ ఖజానా గండి కొట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీ ఖజానా చేసినా కూడా విడతల వారీగా మీకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సభా ప్రాంగణంలో ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు మేము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట ప్రకారం రైతు రుణమాఫీ జరిగింది. కాకపోతే ఇప్పుడు ఆగిందల్లా 2 లక్షల పైచిలకు ఎవరికైతే రైతులకు ఉందో ఆ రైతులు కూడా త్వరితగతిలోనే వాళ్ళ మన బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ దగ్గర త్వరలోనే మనం చేద్దామని చెప్పేసి, అలాగే ప్రతి ఒక్క మండలాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్లతో మీటింగ్లు పెట్టి ఎవరికైతే 2 లక్షల పైచీలకు ఉందో వాళ్ళందరూ సేకరణలు చేసుకుని బ్యాంక్ అకౌంట్లు వాళ్ళని కూడా త్వరితగతులను చేద్దామని చెప్పారు. ఇప్పుడు ఎవరైతే నిజంగా కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో వాళ్ళు ఇప్పుడు రైతులను రెచ్చగొడతా ఉన్నారు. రెచ్చగొట్టి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో రైతు రుణమాఫీ నిజంగా జరగలేదు, రైతులకు న్యాయం జరగలేదని వాళ్ళు ఉత్తగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇంకొక 15 రోజుల లోపలే 2 లక్షల పైచీలకు ఎవరికైతే రైతు రుణాలు ఉందో వాళ్ళు ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100% రైతు రుణమాఫీ చేస్తారు. రైతులకు రేషన్ కార్డు లేని రైతులకు కూడా రుణమాఫీ చేస్తారని మాట ఇచ్చారు. అందుకే మొత్తం 100% రైతు రుణమాఫీ ఈ నెలలోపే అవుతుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తాను. సో ఇది మహబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు చెప్తున్న మాటలైతే కనిపిస్తూ ఉంది. అటు హైడ్రా పేరిట కానీ ఏదైతే అక్రమంగా జరిగిన కట్టడాలన్నట్టు కూడా న్యాయంగానే కూలుస్తున్నాం, మా ప్రభుత్వం పట్ల అందరికీ న్యాయమే జరుగుతాయి, అటు రుణమాఫీ విషయంలో కూడా న్యాయం జరుగుతాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.